సో ఒక్కసారి మరి బౌద్ధం నుంచి జ్యోతిబా బాబాసాహెబ్ వరకు జర్నీ 2005 ఇయర్స్, క్యాల్కులేటెడ్ ఇయర్స్ అని కూడా నెక్స్ట్ బిడార్లో డేట్స్ అండ్ టైమింగ్ షెడ్యూల్తో సహా బిడార్లో ఫుల్ పేజ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది 6 hours 1 plate 1 rice. ఇప్పుడు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇవాళ మలిదశ ప్రారంభం కాబట్టి బ్రీఫ్గా వెళ్తున్నాం. నౌ ఐ కమింగ్ టు ది ఫ్రమ్ బ్యాక్ ప్రజెంట్ ఆధునిక యుగ. మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ గారు చేసినటువంటి సాక్రిఫైస్, పూలే గారిని గురువుగా ఎంచుకుని ఆయన ఇన్స్పిరేషన్, మధ్యలో సాహు మహారాజ్ గారు, ఆయన టోటల్గా విదేశాలలో స్టడీసు, దాని తర్వాత అంటరాంతరం దగ్గర నుంచి దేశంలో జరుగుతున్న బ్రాహ్మణ కుట్రలను పసిగట్టిన ఒకే ఒక యోధుడు ఆధునిక గౌతమ బుద్ధుడు బాబాసాహెబ్. ఆయన చేసినటువంటి రాజ్యాంగం వరకు మనం ఆలోచించుకుంటే పూలే గారి దగ్గర నుంచి ఒక 100 years లోపు హిస్టరీ ఇది. దీన్ని మెయిన్ ప్రధానంగా పూలే అంబేద్కర్ ఐడియాలజీనే బిడార్గా కొనసాగింది 125 years మ్యాక్సిమం. సో రైట్ క్యాల్కులేషన్ మీకు తర్వాత ఇస్తాం. నెక్స్ట్ ఒకసారి పూలే అంబేద్కర్ వాదం రావడానికి బలమైన కారణం ఏంటి? సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధాండ ధమ్మా నుంచి ఇన్స్పైర్ అయ్యారు, పూలే గారు బుద్ధాండ ధమ్మా నుంచి ఇన్స్పైర్ అయ్యారు. దిస్ అ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్. సో దెన్ దే ఆర్ ఆల్సో బుద్ధిస్ట్. అంటే వీళ్ళ గురువు ఎవరు? ఇక్కడ గౌతమ బుద్ధుని అనుకున్నారు. గౌతమ బుద్ధుని సిద్ధాంతంతోనే అశోక వందలాది సంవత్సరాలు పరిపాలించారు శాంతియుతమైనటువంటి దేశంగా. ప్రపంచ దేశాల్లో సామ్రాట్ అశోక, జంబూ ద్వీపానికి సామ్రాట్ మీద ఆయనకు ఒక్కడికి ఎవరికి లేదు ఇంకా. కాబట్టి అలాంటి సామ్రాట్ బుద్ధిజాన్ని ఫాలో అయ్యాడు. కాబట్టి అప్పుడు గౌతమ బుద్ధుడిని గురువుగా చేసుకున్నటువంటి పూలే అంబేద్కర్ వాదులు, పూలే అంబేద్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేశారంటే బ్యాక్ వెళ్ళి బౌద్ధం నుంచి మళ్ళీ ప్రారంభమయ్యారు. నా వీఆర్ ఎండ్ ద ప్రాజెక్ట్ 2005 years యొక్క హిస్టరీ. అటు పూలే అంబేద్కర్ దగ్గర నుంచి, అటు అశోక, ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి గౌతమ బుద్ధుని వరకు బ్యాక్ వస్తే 2005 years జర్నీ కనపడుతుంది. దాని మీద బిడారు 24 జిల్లాల్లో కూడా బిడారు కార్యకర్తలు వందలాది వేలాది మందిని తయారు చేసి చరిత్ర ఉంది. అందులో భాగంగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇది. నౌ వాట్ ఈస్ ద బెస్ట్ చేంజ్ టుడే ఆఫ్టర్ గివింగ్ ది ఇంటలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది విన్సెంట్ పాల్ అండ్ కడల్ చింతరావు అండ్ చందు మస్కే సింగాడి అన్నవాడే the people are created a national PLC, People's Liberation Caravan, that's called నేషనల్ బిడారు. 6 రాష్ట్రాలకి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. 2 రాష్ట్రాలు కడల్ చింతరావు గారు, విన్సెంట్ పాల్ గారు వాళ్ళు టీచర్స్గా ఉన్నారనమాట, మమ్మల్ని తయారు చేసిన వాళ్ళు. నౌ వీఆర్ మెయింటైనింగ్ లాస్ట్ ఫ్రమ్ 7 years, లాస్ట్ ఫ్రమ్ 8 years వీఆర్ ఆర్గనైజింగ్ JMS ఇన్ ది నేమ్ ఆఫ్ జంబూద్వీప మూలవాసి సిద్ధాంతం. దెన్ ఆర్గనైజేషనల్ సిస్టమ్ డెవలప్ చేసినాక మేధో మంత్రం అవసరమైంది. తప్పనిసరిగా మేము కూడా మళ్ళీ బిడారికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీ హ్యావ్ స్టడీడ్ విత్ ద రైట్ పీపుల్, మిస్టర్ నందన్ రాజ్ అండ్ ఇంటలెక్ట్స్ ఆఫ్ సింధు హిస్టరీ, ఇంటలెక్ట్స్ ఆఫ్ జమ్మూ హిస్టరీ అనలిస్ట్. లాస్ట్ ఫ్రమ్ 25 years they are analysts. The two people are reconciling and recycling system will be developed from Jambudvipa. అంటే ఏమన్నారంటే బుద్ధుని వరకు అంతా తెలుసండి మనకి, సింధు చరిత్ర తెలియకపోతే బౌద్ధాన్ని అర్థం చేసుకోలేము. కాబట్టి సింధుని తెలుసుకోవాలంటే జంబూద్వీప బిగినింగ్ హిస్టరీ తెలియకుండా సింధు వాల్యూస్ మనకు తెలియదు. సింధు నుంచి మన మానవ పరిణామం, జీవకణము, మూలవాసి జీవకణం ప్రారంభమైంది. భూమి ప్రపంచం పుట్టక ముందే ఆది జాంబవుడు పుట్టాడని ఒక నానుడు ఉంది. అంటే భూమి పుట్టక ముందు ఆది జాంబవుడు పుట్టాడంటే అంటే మొదటి ఆది పురుషు అని చెప్పి. ఇప్పుడు ఎవరో ఆది పురుషు అని చెప్పేదో సినిమా తీస్తే ఆయన ఆది పురుషుడు అవడు, ఆది పురుషుడు విదేశీ ఆది పురుషుడు. దట్ ఈస్ నాన్ సెన్స్. we don't want to accept this concept. ఇప్పుడు ఎపిక్స్ నుంచి వచ్చినటువంటి స్టోరీని మేము హిస్టరీగా తీసుకోం. వీఆర్ రికార్డెడ్ డాక్యుమెంట్ పీపుల్ ఓన్లీ ఫర్ యాక్సెప్టెడ్ ది రికార్డెడ్ డాక్యుమెంట్ ఓన్లీ. దిస్ ఇస్ రికార్డెడ్ డాక్యుమెంట్. కంటిన్యూ. సో వీఆర్ స్టార్టెడ్ జంబూద్వీపం. జంబూద్వీపము జాంబవంతుడు, జాంబవంతుని తర్వాత జంబూ శివుడు, జంబూ శివుని తర్వాత హనుమంతుడు, వారి యొక్క స్వదేశీ మూలవాసి రాజుల పరిపాలన. దిస్ కాల్ జంబూ. ఇట్ విల్ అప్రాక్సిమేట్ అది 2000 years 1500 years. రైట్ క్యాల్కులేషన్ లేదు. క్రానలాజికల్ ఆర్డర్ స్టడీ చేసిన తర్వాత వీఆర్ గివింగ్ ద డేట్స్ అండ్ టైమింగ్ షెడ్యూల్స్, రైట్ షెడ్యూల్. దిస్ ఇస్ బ్రీఫ్. నౌ ఆఫ్టర్ దట్ జంబూ, ఆఫ్టర్ మానవ పరిణామక్రమ మార్పులో వచ్చిన ఇంటెలిజెన్సీ చివరాఖరికి ఏమైందంటే నీరు, వసతులు, కొండ ప్రాంతాలు ఉండి వ్యవసాయం చేసి జంతువుల్ని, పశుపక్షాదులు పాలించుకునే స్థాయికి, పాడి పంటల స్థాయికి వచ్చినటువంటి జనం సింధు నాగరికతగా అభివృద్ధి చేసి పంటల్లో మొట్టమొదటి పంట పత్తిని నేసి గుడ్డ కట్టి సిగులు పోగొట్టి లెదర్లో గిదర్లో కట్టుకుని తిరిగే టైం అప్పుడు.
గోసిలు పెట్టుకుని తిరిగేటప్పుడు లెదర్ ముక్కలతో. అలాంటప్పుడు సింధు అంటే మనకు పత్తి, సిల్క్ అంటారు. ఈ పత్తిని డెవలప్ చేసి గుడ్డను నేసి ఈ ప్రపంచానికి సిగ్గును పోగొట్టినటువంటి చరిత్ర సింధు నాగరికత ప్రముఖులకు ఉంది. సింధు నాగరికత మానవ సమాజంలో అప్పుడు రాళ్ల వల్లే రత్నాలు రోడ్ల మీద కోసం విదేశాలకు పంపిన చరిత్ర ఉంది. అంటే మన జంబూ ద్వీప సింధు నాగరికతలన్నీ రత్నాలు, రాసులు, కంచు, ఇనుము, బంగారు అన్నీ కూడా కనిపెట్టడం జరిగింది. దే ఆర్ బిగ్ సైంటిస్ట్ ఇన్ సింధు నాగరిక్స్. ఆల్రెడీ జంబూ టైంలోనే జాంబవంతునే కంచును కనిపెట్టినటువంటి ఉపమాన చరిత్రలో జంబూ అలాంటివి ఉన్నాయి. అది కూడా మనం వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ సింధు నాగరికత ఒక ప్రకృతి విపత్తు ద్వారా సింధు పతనమైపోయిన తర్వాత జనం తగ్గారు కాబట్టి విదేశీ ఆర్యవర్తం సింధును ఆక్రమించుకోగలిగారు. దానికి అనేక రకాల పేర్లు పెట్టి భారత్ అని, హిందూ అని అనేక ఈ మధ్య కాలంలో పేటరీగిపోయినటువంటి విదేశీ పరాజీవులైనటువంటి ఆర్యవర్తన భ్రమజీవులు సింధును ఆక్రమించి వాళ్ళ పరం చేసుకుని ఈ మధ్యలో సింధు నుంచి బౌద్ధ వరకు ఒక 500 నుంచి 1000 సంవత్సరాల వరకు యుద్ధము, విజయము, వీర స్వర్గము అంటూ మొత్తం జంబుద్వీపంలో వాసి రాజుల్ని, గ్రామ వీరుల్ని, శంకు రాజుల్ని, అలాగే మన సింధు నాగరికతకి ఇప్పుడు దైవం కావాల్సి వచ్చినప్పుడు జంబులింగేశ్వరుడు, జంబూ శివుడిని ఉద్భావం చేసుకున్న సింధు దేవుడుగా ప్రవర్తిస్తూ స్త్రీ పురుష లింగ సముద్భావననే దైవంగా భావించి సింధులోనే శైవ శివుడు, జంబూ శివుడు ఆవిర్భావం అయింది. ఈ చరిత్రను మొత్తం తొక్కేయడానికి ఈ గ్యాప్లో బౌద్ధం నుంచి సింధులో మధ్యలో ఉన్నటువంటి 500-1000 సంవత్సరాల గ్యాప్లో మొత్తం సింధు సిద్ధాంతాన్ని మొత్తం మర్చిపోయేలా చేసి నెక్స్ట్ యుద్ధము, విజయము, వీరస్వర్గం అంటూ గ్రామ వీరుల్ని మొత్తం నరికి చంపి విదేశీ ఆర్యవర్తనలు అవసరమైతే మహాబరులైన 20-30 అడుగులు హైట్ ఉన్నటువంటి జంబుద్వీప రక్షకుల్ని రాక్షసుడు అని పేరు పెట్టి వాళ్ళని చెప్పడానికి విదేశీ ఆర్యవంతుల్ని ఆఫ్రికా నుంచి, ఇతర యురేషియన్ నుంచి 6 అడుగులు, 8 అడుగులు, 10 అడుగులు వనితలను తీసుకుని వచ్చి ఇక్కడ తెగలనిపించి గ్రామ వీరుల్ని, గ్రామ వీరుల్ని లేకపోతే ఆ తెగల యొక్క నాయకుల్ని అర్ధరాత్రుల్లో చీకటి వేళల్లో చంపి వాళ్ళని దేవతలుగా ప్రకటించారు. ఆ దేవతలు ఈవేళ 6 అడుగులు 50 అడుగులు ఉన్నటువంటి విగ్రహాలు, కపాలాలు మెళ్ళ వేసుకున్న విగ్రహాలు చూస్తుంటాం కదా. విదేశీ ఆర్యవంతులు ఈ రోజున దైవాలుగా ప్రకటించారు. ఆ భయాన్ని, భక్తిని క్రియేట్ చేసి చివరాఖరికి వీళ్ళు పరం చేసుకున్నారు ఆర్యవర్తనులు, విదేశీ పరాణ జీవులు. దెన్ ద బుద్ధ స్టార్టెడ్. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి, అసలు అశాంతికి కారణం ఏంటి, శాంతి ఎందుకు లేదు, ఎందుకు మారణ హోమం జరుగుతుంది అనే దాని మీద రాజ్యపాలకుడైన గౌతముడు బుద్ధుడిగా మారి బుద్ధి వికాస యానం చేసినప్పుడు ఆయన 80 సంవత్సరాలు జరిగినటువంటి అద్భుతమైన ప్రక్రియ ప్రపంచ దేశాలకి బౌద్ధాన్ని ఇవ్వగలిగారు. అప్పుడు మన జంబూ ద్వీపంలో మారణ హోమం ఆగింది, బుద్ధిజం పెరిగింది. ఈ బుద్ధిజాన్ని నలంద తక్షశిల పేరుతో అశోకుడి పాలనలో ప్రపంచానికి మొత్తానికి విజ్ఞానం వచ్చినటువంటి అద్వితీయమైనటువంటి ఘట్టం బుద్ధిజం తర్వాత కూడా జరిగింది. ఇది ఒక 1000 సంవత్సరాల పరిణామ క్రమం. అందులో భాగమే అశోకుడే తక్షశిల, నలంద తక్షశిలలో యూనివర్సిటీలు 30,000 మంది చదువుకునేది. దాదాపు 200-300 రోజులు కాల్చడం జరిగింది. విదేశీ ఇస్లామిక్ రాజులు ఆ జ్ఞానాన్ని ధ్వంసం చేయాలని 218 రోజులు, 225 రోజులు కాల్చడం జరిగింది యూనివర్సిటీ నుంచి. ఆ మిగిలిపోయినవి కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు ఇంకా ఉన్నాయి మనకి. కాబట్టి ఏం జరిగింది బుద్ధ నుంచి అశోక అంటే సంపూర్ణ శాంతము, యుద్ధాలు లేవు, ప్రశాంతమైన వాతావరణం, సమతా విధానము, పంటలు, ప్రకృతి వనరులన్నీ కూడా ప్రజలందరూ సమాన హక్కులు అనేటువంటి సిద్ధాంతాన్ని బుద్ధ తీసుకురాగలిగారు. మధ్య మార్గాన్ని అటు ఎక్కువగా ఆలోచించొద్దు, తక్కువగా బానిసలు బతకొద్దు, మధ్య మార్గం వెళ్ళారు. మధ్య మార్గాన్ని అనుసరించిన అశోక యుద్ధాలని యుద్ధ సుఖం అనుభవించి ఆయన మరి తిస్సా అనేటువంటి గురువు ద్వారా శిక్షణ పొంది ఆయన మొత్తాన్ని కూడా బౌద్ధాన్ని రాజ్యపాలకుడు శాసనంగా తీసుకుని వచ్చి మరో 500 సంవత్సరాలు అశోక పాలన జరిగింది. అశోకుడు ఎండ్ పాయింటే బృహద్రథ మరణం. పుష్యమిత్ర సింగుడు బృహద్రథుని తలనరికాడు నిండు సభలో. 6 లక్షల మంది బౌద్ధులు తలలు నరికించాడు. అది చేత బంగారు ప్రాణం ఇచ్చాడు. ఎందుకని బౌద్ధాన్ని సంపూర్ణంగా నాశనం చేయాలి నిండు సభలో. సో పట్టాభిషేకం రోజు బృహద్రథుని తలనరకడం, మనవరాల్లో పొద్దున పెళ్లి చేయడం, తలనరకడం, తద్వారా ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో మనసును పెట్టుకుని బ్రాహ్మణవాదమే నేను రాజ్యాంగం అని చెప్పి అనౌన్స్ చేసిన చరిత్ర అశోకం తర్వాత జరిగింది. అక్కడే శంభుకుని యొక్క చరిత్ర కూడా ఉంది, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆఫ్టర్ దట్ అశోక తర్వాత దాదాపు 700-800 సంవత్సరాలు మళ్ళీ బ్రాహ్మణవాదంతో మునిగిపోయినటువంటి ఈ దేశం జంబుద్వీపం భారత్గా పిలువబడింది.
భరత తెగ విదేశీ ఆర్యవర్తలు వాళ్ళు పేరు పెట్టుకుని మన జంబూద్వీపం బోర్డు పీకేసి భరత్ అనే బోర్డు పెట్టి దానికి భరతవంశం యొక్క కాకరమూల స్టోరీలు అల్లి ఇది భారతదేశం మన భారతీయులు అనే కాకరమూల స్టోరీని చెప్పడం మొదలు పెట్టారు. సో ఇక్కడి నుంచి అశోక వరకు కూడా జంబూద్వీపంగానే వెలిసిలా, మూలవాసులుగానే వెలిసిలా. అప్పటికి కులమతం లేదు, వర్ణం ఉంది. అక్కడి నుంచి కులమతాలను కూడా కుట్రలు చేసి జనాల్ని విచ్ఛిన్నంగా డెవలప్ చేసే స్థాయి అశోక స్థాయికి వచ్చినప్పుడే జరిగింది. అశోకుడు దాన్ని మదింపు చేశాడు. మదింపు చేసి మళ్ళీ రుద్రద మరణం తర్వాత మనుస్మృతి ఎప్పుడైతే వచ్చిందో కుల వ్యవస్థ బలంగా ఈ అశోకుడి దగ్గర నుంచి జ్యోతిబా బాబా సాహెబుల వరకు మధ్యలో ఉన్నటువంటి ఒక 300-400 సంవత్సరాల గ్యాప్లో రుద్రద మరణం తర్వాత 1000 సంవత్సరాలు బ్రాహ్మణవాదంలో విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తుల యొక్క పాలనలో వాళ్ళ మేధోమంతనం చేసినటువంటి బ్రాహ్మణిజం ఉచ్చులో 130 కోట్ల జనం ఇరుక్కుని పోయి ఇవాళ వాదనలు నడిచి ఎవరు అడిగినా ఆ గ్రంథాల్లో ఉన్న ప్రశ్నలే పిచ్చి ప్రశ్నలు వేసి మూలవాద సిద్ధాంతాన్ని అవమానపరిచే పరిస్థితి. దాన్ని బద్దలు కొడుతూ విడారు చేసినటువంటి 12 సంవత్సరాల ప్రయాణంలో మలిదేశ ప్రయాణం స్టార్ట్ అయింది. అగైన్ రుద్రద మరణం తర్వాత బాబాసాహెబ్ గారు ఆరంభం వరకు కూడా బ్రాహ్మణిజమే రాజ్యమేలింది. బాబా సాహు మహారాజ్ మన జ్యోతిబా పూలే గారు బుద్ధాంతమ్మ చదివిన తర్వాత అప్పుడు మన దేశ మూలవాసులకి సిగ్గు అనేది లేకుండా మనం బానిసలుగా ఉన్నామని కూడా తెలియని అమాయక స్థితిలో ఉన్నారని తెలిసి ఆ మహానుభావుడు వాళ్ళకి సిగ్గు నేర్పాలి, వాళ్ళకి బట్టగట్టించాలి, అక్షర జ్ఞానం చేయాలి. సావిత్రిబాయి గారి సమక్షంలో ఆయన ఒక 40 సంవత్సరాల జర్నీ. సావిత్రిబాయి పూలే వాళ్ళు వీళ్ళ యొక్క జీవిత చరిత్రని ఆయన స్టడీ చేసి సాహు మహారాజ్ గారు ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడ్డారు. ఏంటి పూలే గారు ఇస్తే బాబాసాహెబ్ గారిని పూర్తిగా ఎక్కడానికి సాహు మహారాజ్ గారు బీసీ వాదైన బీసీ రాజు, మూలవాసి రాజు ఆయన మరి ఆయన చదువులు కూడా ఉపయోగపడే సందర్భాలు కూడా ఏదో పెద్ద జర్నీ 120 సంవత్సరాలు మనం పూలే అంబేద్కర్ వాదం బేసిక్ బిడార్ పేరుతో పూలే అంబేద్కర్ వాదం చర్చించినప్పుడు డీటెయిల్స్ అని వస్తాయి. కాబట్టి పూలే గారిని గురువుగారు ఎంచుకుని బాబాసాహెబ్ గారు గురువుగా ఎంచుకుని ఒకసారి మొత్తం రివిజన్ చేసి ఆయన ఇక్కడ వరకు బౌద్ధ వరకు స్టడీ చేసి ఇది దాటి వెళ్ళలేదు. ఎందుకంటే ఇది దాటి వెళ్ళుంటే ఇది దాటి బుద్ధుడు వెళ్ళాడు, అశోకుడు వెళ్ళాడు, కానీ బాబాసాహెబ్ గారు ఇది దాటి వెళ్ళాలి. ఎందుకంటే ఈ రెండింటిని అర్థం చేసుకోవడానికి మన మూలవాసులకు జ్ఞానం లేదు. కాబట్టి ఇది దాటి వెళ్ళాలా. ఇది మటుకు బిడారుగా 12 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది పూలే అంబేద్కర్ బిడారుగా. ఇప్పుడు బాబాసాహెబ్ గారు వచ్చినా మీకు తెలుసు రాజ్యాంగం ఇచ్చారు మనకి. రాజ్యాంగంలో ఒక పాయింట్ కూడా జంబూద్వీప మూలవాసులకు ఇచ్చినటువంటి హక్కులు నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ జంబూద్వీప మూలవాసులు ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి కూడా బిడారు మూలవాసి సిద్ధాంతం కనుక తెలియకపోతే వాళ్ళు ఏ రాజకీయాల్లో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా ఈ సమయంతో ఉపయోగం ఉండదు అనేది 20 సంవత్సరాల బిఎస్పీ కానీ 20 సంవత్సరాల 40 సంవత్సరాల బాన్సెప్ కానీ ఈ రోజున 4 ఎమ్మెల్యేలు ఇచ్చే పరిస్థితి లేదంటే అవి కూడా బ్రాహ్మణీకరణ చెందడం జరిగింది. అటు కాంగ్రెస్ వాదంతో బాన్సెప్ని బ్రాహ్మణీకరణ చేశారు. మరి ఈ బిఎస్పీ అనే పార్టీ వస్తే మళ్ళా బ్రాహ్మణ భవనాన్ని దూరి బహుజనులు పెట్టిన పుట్టులో బ్రాహ్మణీకరణ చేశారు. ఇవాళ చచ్చిపోయే సవాళ్ళగా ఉన్నాయి తప్పితే అవి వాటి వల్ల కనీసం ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే స్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఫెయిల్ అయింది అనేది రీసెర్చ్ జేఎంఎస్ ప్రారంభించింది. జేఎంఎస్ ఇస్ కమ్ బ్యాక్ టు ది పూలే అంబేద్కర్ ఐడియాలజీ. We have started from Jambudvipa Moolavaasi Samaj new dimension, intellectual innovation will be started from Pule Ambedkar ideology. We have researched on Ashoka, we have researched on Buddha, we have researched on Sindhu Nagarikata, we have researched on Jambu. ఈ కాన్సెప్ట్ కి సింధు జంబు డెవలప్మెంట్ కి నందనరాజు గారు, సిద్ధేశ్వర్ గారు వారి యొక్క ఉన్నతమైనటువంటి మేధస్సును వినియోగించి ఈ రోజున బంగారుపల్లిలో మాకు పెట్టించినట్టుగా జేఎంఎస్ ఇవ్వడం, వారు మేధో ప్రతినిధులుగా ఒక సిద్ధాంతకర్తలుగా గత 2-3 సంవత్సరాల నుంచి మా ప్రయాణానికి రూపకల్పన తొలి రూపమే ఈ రోజున జంబు టు అశోక, జంబు టు పూలే అంబేద్కర్ జర్నీ ఇస్ కాల్డ్ టోటల్ 5,000 to 6,000 years. Maximum 5,000 years is guaranteed. Maximum 5,000 years టు జర్నీని ఇవాళ రీసెర్చ్ చేసి జేఎంఎస్ బిడార్ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే స్థాయికి నౌ అవర్ జేఎంఎస్ జంబూద్వీప మూలవాసి సమాజ్ ఇస్ built. We are giving training and building Jambudvipa Moolavaasi Siddhanta in Jambudvipa. One blood, one race, ఒకే జాతి ఒకే రక్తం. ఈ కుల మత వర్ణ విభేదాలను, వర్గ విభేద రాజకీయ కుట్రలు, యుద్ధము, తంత్రము, మంత్రము వీటన్నిటిని కూడా మోకాలతో గుద్ది పక్కకు నెట్టి Jambudvipa Moolavaasi సిద్ధాంతం one blood, one race, one rule. We are going to be promoted from the JMS. JMS is undertaking the Bidar Moolavaasi Siddhanta training classes through JMS Bidar name, that is the Malidasa. ఒక దశాబ్ద కాలంలోపు మేము భారతదేశాన్ని మొత్తాన్ని సింధు
జంబు నాగరికతల యొక్క భావజాలానికి గురి చేసి మనకి ఇప్పటికే తెలుసున్న బౌద్ధంతో పాటు సింధు నాగరికత అనాలిసిస్, జంబు యొక్క యాన్సెంట్ హిస్టరీ, మన యాన్సెంట్ పురుషుల యొక్క హిస్టరీస్ కూడా రికార్డెడ్ చేసి ఈ దేశానికి ప్రజెంట్ చేయడానికి జేఎంఎస్ బిడారు తయారుగా ఉందని ఈ రోజు మలిదశ బిడారు ప్రారంభోత్సవంలో తెలియజేస్తూ, మరి ఈ జర్నీ జంబు టు సింధు, సింధు టు బుద్ధ, సింధు టు అశోక, అశోక టు జంబు ద్వీప బాబా సాహెబ్ వరకు కూడా జరిగినటువంటి 5000 years అనాలిసిస్. మరి ఇదంతా కూడా 5000 years బాంబ్సెఫ్ ఆల్రెడీ 100 కోట్ల మందిలో 4 కోట్ల మంది తయారు చేసింది బాంబ్సెఫ్. మీ కాంశీరామ్ గారు బిగినింగ్ నుంచి బాంబ్సెఫ్ ఉంది, మీకు బాబాసాహెబ్ గారు కూడా తెలిసిన విషయమే. నెక్స్ట్ పిఎల్సి బిడార్ ఫ్రమ్ నాగ్పూర్, దే ఆర్ ఆల్ పీపుల్ ఆర్ రీసెర్చ్ ఆర్ఎస్ఎస్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ చేసి ఈ జంబుద్వీపంలో అసలు ఏం కావాలనేది పీపుల్స్ లిబరేషన్ కార్వాన్ బిడార్ పేరుతో దే ఆర్ అండర్టేకింగ్ 6 states. పిఎల్సి బిడార్ ఇస్ కీ పర్సన్ ఇస్ మిస్టర్ చందు మస్కాన్ సింగాడియా నానవటే మూన్. So after that Bidaru is started last 4 years back in South Andhra. Then the Bidaru in the name of the Bidaru name ni BRS ka convert Bahujana Rajya Samiti పేరుతో Bidaru analysis ఇవ్వడం జరిగింది. After 5 years BRS is converted into the political organization. Next BBS Bahujana Bharat Samaj. This is very key point to our trainers. Bahujana Bharat Samaj. Bahujana is a Bauddha word, Bharat is a Videshi Aryavatan word, Samaj is Buddha word. Though Mr. Our Siddhanta Karta team, the PLC, the JMS Intellectual Forum, ఈ భారత్ అనే పదాన్ని మనం కొట్టేయాలి, భారత తెగ కాదు మనం మూలవాసి అని నిర్ధారణ చేసి ఈ బిఎన్ఎంఎస్ భారత్ అనే పదాన్ని విసర్జించడం జరిగింది. బహుజన, దిస్ ఇస్ ఆల్రెడీ బౌద్ధ అడాప్టెడ్ బహుజన. బహుజన అంటే ఎక్కువ జనాభా కలిగిన, అంటే ఎక్కువ జనాభా ఉన్నారు కానీ అస్తిత్వవాదం కాదు, ఉద్యమానికి నిర్మాణానికి అని చెప్పి బహుజన అనే పదాన్ని కూడా దాన్ని వినియోగించుకోవచ్చు కానీ శాస్త్రీయ పదంగా మనం తీసుకోలేము. సమాజ్ మట్టుకు ఒకటే మనం తీసుకోగలమని చెప్పి దీనికి మొదటి పదానికి జంబుద్వీపం, రెండో పదానికి మూలవాసి. మొదటి పదం జంబు, ఈ రెండు పదాలని జేఎంఎస్ బిడార్ మేధావులు నిర్ధారించారు. దెన్ వీ హావ్ స్టార్టెడ్ అవర్ యాక్టివిటీ మూలవాసి జంబుద్వీప. తర్వాత జంబుద్వీప మూలవాసి సమాజ్గా బిఆర్ఎస్ కన్వర్ట్ అయింది. దిస్ ఇస్ టోటల్ 9 years experience history from BOMSEF. I am also BOMSEF student. I am also PLC student. I am also founder of BRS. I am also founder of BBS. Now one of the founder of in 100 members, 100 మంది మేధావులు, one of the ప్రధాన విధాన క్రియాశీల కార్యకర్త ఫర్ జంబుద్వీప JMS. Now is going on JMS Malidasa. Now we are added Bidaru. This is the power name of JMS Bidaru. Now we are going to be assembling the information and creating the history. We are going to be make the document, the history, Bidaru document history. జంబుద్వీప మూలవాసి 5000 సంవత్సరాల హిస్టరీ డాక్యుమెంట్ చేస్తున్నారు అందరాజు గారు. మీకు త్వరలో ఒక గ్రంథంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు రాబోయే లక్షలాది మందికి ఆల్ లాంగ్వేజెస్ లో జంబుద్వీప మూలవాసి సిద్ధాంతాన్ని బుక్లెట్ చేసి ఇవ్వడానికి బిడార్ ఇస్ గోయింగ్ టు బి వర్క్డ్ ఆన్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జంబుద్వీప మూలవాసి సిద్ధాంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, ఇంటలెక్ట్ ఇన్ఫర్మేషన్స్ అందరూ విన్నందుకు, దీని మీద మరింత ఆలోచించి మన ఇంటలెక్చువల్ ఇన్ఫార్మర్స్ ఇంకా స్టడీ చేసి దీన్ని పటిష్టం చేసి మరి క్రోనలాజికల్ ఆర్డర్ రెడీ చేసి బుక్ ఫార్మేట్లో ఈ సిద్ధాంతం ఇది డాక్యుమెంట్ ఉంది అని ధైర్యంగా చెప్పగలిగినప్పుడు దాన్ని ఒక యూనివర్సిటీ ఫార్మేట్లో కూడా దీన్ని తీసుకెళ్లి టోటల్గా దేశ జంబుద్వీప మూలవాసులందరూ కూడా విజ్ఞానపరమైన స్థితికి తీసుకురావడానికి మరి జేఎంఎస్ బిడారు భవిష్యత్తులో కార్యసాధన చేయబోతుంది. ప్రతి నెల 2 రోజులు బిడారు జాతీయ స్థాయిలో 5 రాష్ట్రాలకి కలిపి హైదరాబాద్లోనే జాతీయ బిడారు 2 రోజులు నడుస్తుంది. ఆ జాతీయ బిడార్కి మరి ముఖ్యులు ఇంటలెక్చువల్స్ ఎక్కడున్నా సరే జేఎంఎస్ బిడార్ అసెంబ్లీ కావాలని ఈ 1 రేస్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఇది జంబుద్వీప ప్రయాణం 2012 స్టార్టెడ్ 2023. దట్ మీన్స్ 13 years. My entry is 2014. That means 9 years. 2014 to 2013 is my journey. Last 9 years I am in the trance, like a man in Jambudvīpa Mūlavasi Siddhanta. I don't have done any film direction. I am director. I am not doing any business, any single income sources. With the great ideals support, they are feeding to me to create the history. I worked 9 years.
నెక్స్ట్ ఇయర్ అయితే 10 years దశాబ్ద కాలం పూర్తి అవుతుంది. నౌ the intellectual people assembling in JMSC like say Bhatra Siddheswarana, Nandarajana, the Kiran Kumar sir, the people are ready to build this Bidar, JMS Bidar. They are coming into the next workshops classes. I am going to introduce you. Thank you very much. Thank you very much to Baba Saheban and Pule garu. Thank you very much to the great Ashoka, the great Samrat Ashoka, Jambudvipa Ashoka, the great the world Buddhist culture. ఒక మానసిక సైద్ధాంతిక విప్లవాన్ని ఇచ్చినటువంటి గౌతమ బుద్ధుల వారికి నా నమో బుద్ధంగా చెప్తున్నాను. అలాగే సింధు నాగరికత, బట్ట కట్టడం నేర్పిన, పత్తి వ్యవసాయం చేయడం నేర్పినటువంటి సింధు చరిత్రను మరింత అభివృద్ధి చేసి ఈ దేశ ప్రజలు ప్రజెంట్ చేయడానికి నందనరాజు గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. జంబూ హిస్టరీ రీసెర్చ్ చేసి ఇంకా కూలంకుషమైన డాక్యుమెంట్ రెడీ చేయడానికి మరి జంబూద్వీప మూలవాసి సిద్ధాంతకర్తలుగా నందనరాజు గారు, బత్తుల సిద్ధేశ్వర గారు ఈ రచనలో ఉన్నారు. ఇదంతా కూడా పరిణితి చెంది రేపటి భవిష్యత్తులో మన దేశం జంబూద్వీపం, మన దేశం జంబూద్వీపం, మన జాతి మూలవాసి, మన జాతి మూలవాసి, జంబూద్వీపంలో మూలవాసి ఓన్లీ వన్ బ్లడ్, ఓన్లీ ఒకే జాతి, ఒకే రేస్, వన్ బ్లడ్ వన్ రేస్ ఇస్ అవర్ క్లాస్ ట్రైనింగ్ క్లాసెస్ నేమ్, వన్ బ్లడ్ వన్ రేస్ మూలవాసి సిద్ధాంత జంబూద్వీపం మన దేశం. ఇది భవిష్యత్తుని ఇవ్వగలుగుతున్న జేఎంఎస్ బిడార్లు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు బ్రీఫ్ 101 రేస్ కి సపోర్ట్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ బిడార్ సిద్ధాంతీకరణను మీ అందరికీ అందించే అవకాశం ఇచ్చినందుకు, సమయాన్ని కేటాయించినందుకు మీ అందరి ఆదరణను మనం సమకూర్చుకొని ఈ దేశానికి మంచి జరగడం కోసం గొప్ప ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్న వందలాది మేధావుల్లో నేను కూడా ఒకడిని. నేను కూడా జేఎంఎస్ యొక్క ప్రధాన విధాన క్రియాశీల కార్యకర్తగానే ఉన్నాను. ఇక్కడ రాజకీయ వ్యవస్థలు కానీ, అధ్యక్ష పదవులు కానీ, లేదంటే డబ్బుతో తొలుతూగే వ్యవహారాలు కానీ, అహంకారం కానీ లేనటువంటి పిఎల్సి బిడార్ నుంచి నేర్చుకున్నట్టు జేఎంఎస్ బిడార్గా కన్వర్ట్ చేశాం. కాబట్టి భవిష్యత్ కాలంలో చందుమాసిక గారికి ఆహ్వానం తెలియజేస్తూ, విన్సెంట్ గారికి ఆహ్వానం తెలిసి తామున్నంత కాలం ఈ బిడార్ను బ్రతికించాలని, మరొకసారి మలిదశ బిడార్ను కొనసాగింపుగా అందరూ ఆశీర్వదించాలని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై మూలవాసి, జై జేఎంఎస్ బిడార్, జై మూలవాసి, జై జేఎంఎస్ బిడార్, జై మూలవాసి, జై జేఎంఎస్ బిడార్. నమో బుద్ధాయ.